మనలో ఎవరమైనానో కూడా రేపును చూస్తాము అనే ఆశ లేకపోతే ఈ రాత్రి నిద్రలోనికి మనం జారుకోము. ఈరోజు లోకాన్ని చూసినప్పుడు లోకంలో నిరీక్షణ కలగడం లేదు. లోకంలోని స్థితిగతులు మనలో ఆశను చిగుర్చడం లేదు. రేపుడును కూర్చిన ఆశను చిగుర్చడం లేదు. రేపన్నది బాగుంటుంది, అంత బాగవుతున్నదిని ఆశను చిగురించడం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది, క్రీస్తు యేసుని బట్టి, ఆయన కృపను బట్టి రక్షింపబడిన వారు, బ్రతికింపబడుచున్న వారు ఇశ్రాయేలు వలె దేవుని సొత్తుగా మారడం మాత్రమే కాదు, ఇశ్రాయేలు వలె వారు నిబంధన కలిగిన వారు మాత్రమే కాదు, ఇశ్రాయేలుకు ఒక వాగ్దానము చేయబడినది. రక్షకుడు రానయ్యున్నాడని ఒక వాగ్దానము చేయబడి ఉండగా, దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానము నెరవేరినది. ఈరోజు నీతో నాతో కూడా వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేశాడు. అందుకని తెస్సలోనిక సంఘాన్ని ఉద్దేశించి పౌలు రాస్తూ ఉన్నాడు, మీరైతే ఇతరుల వలె నిరీక్షణ లేని వారుగా ఉండకూడదు అని రాస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు నాకు అనుగ్రహింప చేయబడింది ఏమిటి అంటే నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణే ఏం చేస్తుంది? పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, సమస్తమైన వాటి నుండి ఈ శుభప్రదమైన నిరీక్షణ మనకు విడుదలనిచ్చుచు ఉన్నదని, మనకు విమోచనమును కలిగిస్తూ ఉన్నదని రాస్తూ ఉన్నాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించునయున్నాడని తెలియచేస్తూ ఉన్నాడు. శిలువ యాగమును బట్టి, క్రీస్తు యేసుని మరణ పునరుద్ధానమును బట్టి ఈరోజు ప్రతి విశ్వాసికి అనుగ్రహింప చేయబడిన మరొక బహుమానం ఏమిటి అంటే నిరీక్షణ. ఇశ్రాయేలీయులకు ఎలాగో రక్షకును గూర్చిన వాగ్దానము చేయబడినదో, ఆయన భుజములపైన రాజ్యభారములను, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయ్యగు అధిపతి అని వాగ్దానము చేయబడినదో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించినను వాగ్దానము చేయబడినదో, ఆ వాగ్దానము క్రీస్తు యేసులో ఎలాగూ నెరవేరినదో, ఈరోజు నీకు నాకు కూడా శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వబడింది. శిలువ యాగమును బట్టి రక్షింపబడిన వారమైన మనకు మోక్షపురములో స్థలము ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ కృపను బట్టి నిత్య రాజ్యమును దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అందుకనే నీవు నేను మనం ఏమై ఉన్నామో, మనం ఎవరమై ఉన్నామంటే ఇశ్రాయేలై ఉన్నాము.